అది ఇది వైకాపా పార్టీ కాదు, వైకాపా కామాంధ్రుల పార్టీ అని నన్ను అడిగితే. ఎందుకంటే ఒక అవంతి శ్రీనివాస్ ఏంటి, ఒక గోరంట్ల మాధవ్ ఏంటి, ఒక అంబటి రాంబాబు ఏంటి, ఒక విజయ్ సాయిరెడ్డి ఏంటి, ఇప్పుడు ఉన్న అవంతి శ్రీనివాస్ ఏంటి, ఇలాంటి చెప్పుకుంటూ పోతే బయటకు వచ్చినాయి కొన్ని, రావాల్సినవి ఎన్నో ఉన్నాయి. వీళ్ళకి అధికారంలో ఉన్నప్పుడు అదే, అధికారంలో లేనప్పుడు అదే. అసలు జనం స్వీకరించుకుంటున్నారు ఈ నాయకులు. ఇలాంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి సీట్ ఇచ్చాడా? ఇలాంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి నాయకులు చేశాడా? ఇలాంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి పట్టం కట్టాడా? ఇలాంటి వాళ్ళని వెనకేసుకొస్తాడా? అసలు ఒక నాయకుడు అన్న వ్యక్తి ఎలా ఉండాలి? ఎవరైనా తప్పు చేస్తే వాడి మీద ఎమ్మడే చర్య తీసుకొని వాడిని ఇచ్చేసి కట్టి వాడిని మందలించినట్టు ఉండాలి. నిన్ను చూస్తుంటే అసలు ఈ జగన్మోహన్ రెడ్డి నువ్వేంటే వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చింది. వాళ్ళు పోయి ఎగదొస్తారా? మా నాన్న మా ఇంటికి రావడం కూతుళ్ళు అంటున్నారు, నా భర్త నన్ను ఇచ్చేస్తాడని చెప్పి అంటుంది. ఇంకెంతకన్నా నిజం ఏం కావాలి? దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి మిగతా వాళ్ళందరి మీద రాలేదే? ఎంతోమంది వైకాపా 150 మందికి ఎమ్మెల్యేలు గెలిచారు, వాళ్ళందరి మీద ఎందుకు రాలేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు? తప్పు చేసే వాళ్ళ మీద ఇచ్చేస్తారు తప్ప నీలాగా ఇచ్చేసడానికి ఇది కాదు కదా.